3,500 కోట్ల లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3,500 కోట్ల లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైన్లో ఉన్నారు. రాజేష్, చెప్పండి, మరి మిథున్ రెడ్డికి బెయిల్ రావటం పట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి వివరించండి. ఖచ్చితంగా కొంత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 3,500 కోట్లు కూడా అవినీతి జరిగిందంటూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిపారు. దానికి సంబంధించి సిట్ను కూడా వేయడం జరిగింది. దాదాపు 35కి పైగా కూడా నిందితుల్ని ఈ షార్ట్ షీట్లో కూడా దాఖలు చేశారు. అందులో ప్రధానంగా కూడా A4గా ఇటు ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఆ ఎంపీ మిథున్ రెడ్డికి కనుసన్నల్లోనే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఆయన జూలై 19న విచారణకు పిలిచిన అనంతరం కూడా ఆయన అరెస్టు చేయడం జరిగింది. దాదాపు 75 రోజుల పాటు కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన రిమాండ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యలో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కొంత మధ్యంతర బెయిల్ మీద రావటం, మళ్ళీ మొన్న 11వ తారీఖు సరెండర్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఏసీబీకి సంబంధించి ఆ ఏసీబీ కోర్టులో ఆయన మీద బెయిల్కి సంబంధించిన పిటిషన్లు ఆయన తరఫున లాయర్లు వేస్తూ ఉన్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి కొంత ఇంకా విచారణ జరగాల్సి ఉంది కాబట్టి అతనికి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా నిందితుల మీద ప్రభావం ఉంటుంది అనేది కూడా కొంత ఏసీబీ తరపున న్యాయవాదులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం తీర్పు దాని మీద విచారణ జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు అయితే ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తు కట్టాలి, అలాగే వారంలో 2 సార్లు ఎక్కడైతే తను ఉంటున్నారో దానికి సంబంధించిన స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలంటూ కూడా కండిషన్ మీద ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఆయన విదేశాలకు వెళ్లకుండా ఉండాలి, విదేశాలకి వెళ్లకుండా ఉండటంతో పాటు ఎక్కడికైనా అత్యవసర పరిస్థితులు వెళ్ళాలంటే ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి. అప్పటి వరకు కూడా ఏసీబీ కోర్టులోనే అటు పాస్పోర్ట్ను కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా ఇప్పటికే అటు ఏసీబీ కోర్టు అయితే కొన్ని కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలోనే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి బెయిల్ అయితే వస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ధనంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప, అలాగే కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు ఓఎస్టీగా పనిచేసేవారు. వీళ్ళంతా కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా కొంత ఈ బెయిల్ రావడం అనేది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితుల్లో కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఆయన దాదాపు ఈ బెయిల్కి సంబంధించి కూడా పూర్తిగా ప్రభావం పడుతుంది, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదంటూ కూడా అటు ఏసీబీ అధికారులు కూడా గతంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలోనే మరికొంతమంది నిందితులకు కూడా బెయిల్ ఇచ్చారు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తరఫున అటు హైకోర్టులో కూడా మళ్ళీ సిట్ వేశారు. ఎందుకంటే ఆ ఏసీబీ కోర్టు తమ వాదనలు పట్టించుకోలేదు, పూర్తి ఇంకా ఇది విచారణ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో ఛార్జ్ షీట్లో కూడా పేర్లు కూడా నమోదు చేశారు. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుతో పాటు మరి కొంతమంది పేర్లు కూడా విచారణ జరుగుతుంది, వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి అంటూ కూడా ఈ కేసుకు సంబంధించి కొంత ఏసీబీ అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డికి ఆ పెదనాన్న వాళ్ళ కొడుకు పేరు కూడా జార్జి రెడ్డి పేరు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ కేసు మీద ఇంకా విచారణ జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏసీబీ కోర్టు మాత్రం కొంత అవినాష్ రెడ్డికి కొంత ఊరటను కలిగించే విధంగానే బెయిల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటు అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా పూర్తిగా ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, పూర్తిగా కేసు అనేది పెండింగ్లో పెడుతున్నారు కావాలని చెప్పేసి అన్ని చెప్పడం, తమ వాదనలు వినిపించడంతో పాటు ఈయనకు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా దాదాపు ఆయన కస్టడీ కూడా గతంలో ఇచ్చారు. పూర్తిగా అవినాష్ రెడ్డికి మిథున్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కస్టడీలో పోలీసులు విచారణ జరిపారు కాబట్టి ఇంక దానికి సంబంధించి ఆయనకి పూర్తిగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన తరపున న్యాయవాదులు పెట్టిన నేపథ్యంలో మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితం బెయిల్ అయితే వచ్చింది. రేపు మధ్యాహ్నం అంటే రేపు ఉదయం ఆయన బెయిల్ మీద విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంకా ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి ఆ కోర్టు నుంచి ఆర్డర్ కాపీ రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకి అందిన తర్వాత ఆ ప్రాసెస్ పూర్తి చేసుకొని రేపు ఉదయం ఆయన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళ అయితే రాకేష్, మరి కీలక వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్న తరుణంలో ఇప్పుడు బెయిల్ రావటం వెనక ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందని భావించవచ్చా? అంటే ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరుగుతూ వస్తుంది. జరిగిన అనంతరం కూడా అందరినీ కూడా కస్టడీకి తీసుకుంటున్నారు ఏసీబీకి సంబంధించిన అధికారులు. కస్టడీలో విచారించిన అనంతరం కూడా ఈ కేసును ముందుకు తీసుకువెళ్తున్నామంటూ కూడా అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు అలా ఏసీబీ తరపున న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సిట్ అధికారులు కూడా విచారణ జరుపుతున్నామంటూ అంటున్నారు. కాకపోతే దాదాపు 70 రోజుల వరకు కూడా ఆయన
సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి ఇంక ఫర్దర్గా ఆయన కస్టడీ కూడా దాదాపు 2 సార్లు తీసుకొని విచారించారు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు, పూర్తిగా ఆయన కేసుకు సంబంధించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు చూపించారంటూ కూడా అటు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ విచారణ అనంతరం కూడా ఇద్దరు తరపున న్యాయవాదులు లాయర్ల మధ్య కూడా వాదనలు జరిగినాయి. ఆ వాదనలు జరిగిన అనంతరం కూడా ఇవాళ కండిషన్ బెయిల్ ఇవ్వడం అనేది కొంత మిథున్ రెడ్డికి ఊరట కలిగించే అంశం అనేది చెప్పుకోవచ్చు మహిజ. మరి ఇప్పుడు ఇంకా అక్యూజ్డ్ పర్సన్స్ చాలా మంది ఉన్నా కూడా ఎస్పెషల్గా మరి మిథున్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల గల కారణాలు, దాని గురించి మీ దగ్గర ఉన్న వివరాలు తెలియజేయండి. అంటే మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన మీద ఉన్న ఈ లిక్కర్ స్కామ్లో ఆయన ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలతో పేరుతో కూడా ఈ లిక్కర్ స్కామ్ని క్యాష్ ఏదైతే ఉందో దాన్ని ఆ వెంచర్ల పేరుతో కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిగినాయి అంటూ కూడా అటు సిట్ అధికారులు గతంలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్లో వేదికగా కూడా ఒక గెస్ట్ హౌస్లో మొత్తం ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా అక్కడ ఉండి ఇది నడిపించారు. అంటే కేవలం ఇది ఆన్లైన్ పెట్టకుండా కేవలం లిక్విడ్ క్యాష్ పెట్టి లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళకి నచ్చిన కంపెనీలకి టెండర్లు ఇవ్వడం కావచ్చు, అలాగే దానికి సంబంధించి ఏదైతే ట్రావెలింగ్ ఉంటుందో ఆ లిక్కర్కి సంబంధించిన ట్రావెలింగ్లో కూడా పర్సంటేజ్ పరంగా మాట్లాడుకున్నారు. అలాగే ప్రాంతాల వారీగా కూడా కొంతమంది నాయకుల్ని వాటాలు పంచుకున్నారు అనేది కూడా కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే ఆయన ప్రధానంగా A4 నిందితుడిగా ఉన్నాడు మిథున్ రెడ్డికి సంబంధించి. ఆ మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది. అంతేకాకుండా అప్పుడు చంద్రగిరి నుంచి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలకు పోటీ చేసిన కొంతమంది నాయకుల పేరుగా కూడా ఈ కేసులో విచారణకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద ఆల్రెడీ విచారణ జరుగుతుంది. కొంతమంది ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని షార్ట్ షీట్లో పేర్లని కొంతమందిని చేర్చుతూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అయితే ఈ పరిణామాలు మొత్తం జరుగుతున్నప్పటికీ కూడా ఈయన పోలీస్ కస్టడీకి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆయన తరపున ఆయన దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులు సేకరించారు. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇంప్లిమెంట్ ఉండట్లేదని చెప్పేసి మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో అయితే తమ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న అనంతరం కూడా ఆయనకి కండిషన్ బెయిల్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మహిజ. అంటే ఇప్పుడు దీనిపైన ప్రభుత్వ దర్యాప్తు బృందం సిట్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఏమన్నా మళ్ళీ పిటిషన్ వేయొచ్చా బెయిల్ని రద్దు చేయడానికి కోరుతూ? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా అటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే బాలాజీ గోవిందప్ప వీళ్ళు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ఏసీబీ కోర్టు వాళ్ళ మీద వాళ్ళకి మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ బెయిల్ కండిషన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలంటూ కూడా, అంటే ఏసీబీ తరఫున లాయర్లు తమ వాదనలు ఏసీబీ కోర్టు పట్టించుకోకుండా పూర్తిగా వాళ్ళకి బెయిల్ ఇవ్వడం సరైంది కాదు అంటూ కూడా అప్పుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించిన హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దాన్ని హైకోర్టు కూడా కొంత వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డికి బెయిల్ రావటం అంటే ఈ కేసులో ప్రధాన పాత్రగా A4గా మిథున్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన కంపెనీ నుంచే లావాదేవీలు జరిగినాయి అనేది కూడా అటు సిట్ అధికారులు ప్రధానంగా చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి. కొంత హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీల్లో విచారణ చేసినప్పుడు అక్కడ కొంత లిక్విడ్ క్యాష్ దొరికింది. పూర్తిగా ఫేక్ కంపెనీల ద్వారా వీటిని మార్చారు. అంటే అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు దీనికి ఆయన హస్తం కూడా ఉంది. అంటే ఆ కంపెనీలు అనేది ఫేక్ కంపెనీలు పుట్టించి అంటే ఒకే అడ్రస్ మీద 2-3 కంపెనీలని క్రియేట్ చేసి ఈ లిక్విడ్ క్యాష్ని మొత్తం కూడా ఆ కంపెనీల పేరుతో ట్రాన్సాక్షన్ చేశారంటూ కూడా అటు సిట్ అధికారులు గతంలో కూడా చెప్తూ వస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సరే, ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ రావడం వెనక మళ్ళీ ఆయనకి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా అటు ప్రభుత్వం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అటు ప్రభుత్వం తరఫున లాయర్లు ఎవరైతే దమ్మలపాటి శ్రీను ఉన్నారో వాళ్ళకి సంబంధించి అలాగే మిగతా లాయర్లతో కూడా చర్చలు జరిపిన అనంతరం కూడా ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసే విధంగా కూడా ఒక పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రంలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మహిజ.